హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు ఒక చాలా స్పెషల్ డే అండి. ఈ థర్స్డే నుండి నెక్స్ట్ థర్స్డే వరకు నేను గురు చరిత్ర చదువుదాం అనుకుంటున్నాను. నేను ఒక కోరిక కోరుకున్నాను బాబాని. ఆ కోరిక నెరవేరితే నేను గురుచరిత్ర చదువుతాను అండ్ సాయిబాబా గుడిలో ప్రజలందరికీ ప్రసాదం పెడతాను అని కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరింది. అది చిన్న కోరికే లేండి, కాకపోతే మొక్కుకున్నాక తప్పుతుందా? ఖచ్చితంగా చేయాలి. చాలా ఇష్టంగా చేస్తున్నాను. మా పేరెంట్స్ చేశారు. ఇది చేయడం చాలా కష్టం, ఎందుకంటే దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, నేల మీద మాత్రమే కూర్చోవాలి, నేల మీద మాత్రమే పడుకోవాలి, చాలా నిష్టగా ఉండాలి. పొద్దున సాయంత్రం స్నానం చేసి పూజ చేయాలి అండ్ రోజు గురుచరిత్ర బుక్ చదవాలి. అందులో ఇన్ని అధ్యాయాలు అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చదువుకోవాలి. ఫస్ట్ అయితే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి కదా. మమ్మీ ప్రసాదం పనులు చూసుకుంటున్నారు, నేనేమో పూజ గది అంతా క్లీన్ చేసే పనిలో ఉన్నాను. పూజ గదిలో ఉన్న దేవుళ్ళ ఫొటోస్ అన్నీ తీసేసి పూజ గదిని క్లీన్గా చేస్తున్నానండి. రెగ్యులర్గా ఈ పనులన్నీ మమ్మీయే చేస్తారు, కాకపోతే ఇప్పటి నుండి వారం రోజుల వరకు పూజ పని అంతా నేనే తీసుకున్నాను కాబట్టి ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఈ గురుచరిత్ర చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. మనలో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, వాటిని చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మన వల్ల కాదు. ఒక్కసారి గురుచరిత్ర చదవండి, మీకే అర్థమవుతుంది. మీలో చాలా పాజిటివిటీ వస్తుంది అండ్ చాలా కామ్గా ఉంటారు. మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ పోయి చాలా శుద్ధిగా నిష్టగా మారుతారు. అందుకోసమే చాలా ఇష్టంగా ఈ పూజ చేయాలి అని అనుకుంటున్నాను. ఈ గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కోసం చేస్తారండి. దత్తాత్రేయ స్వామి ఎవరో నేను మీకు ఇప్పుడు చెప్తాను. పూర్వకాలంలో అనసూయాదేవి, అత్రి మహర్షి అని ఇద్దరు దంపతులు ఉండేవారు. అయితే అనసూయాదేవి గొప్ప పతివ్రత అని ముల్లోకాలకి తెలుస్తుంది. అప్పుడు త్రిమూర్తులైన మహేశ్వరుడు, విష్ణుమూర్తి అండ్ బ్రహ్మ భూలోకానికి అత్రి మహర్షి లేని టైంలో వచ్చి అనసూయాదేవితో, అమ్మ మాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి, కాకపోతే మీరు పూర్తిగా వివస్త్రగా ఉండి అన్నం పెట్టాలి అని షరతు పెడతారు. వచ్చిన అతిథులని సంతృప్తి పరచాలని తన దివ్య శక్తితో ఆ ముగ్గురు త్రిమూర్తులని చిన్న పిల్లలుగా మార్చి వాళ్ళకి తన పాలిస్తుంది. అత్రి మహర్షి బయట నుండి వచ్చే టైంకి అత్రి మహర్షికి అంతా తెలిసిపోతుంది. అప్పుడు త్రిమూర్తులు వాళ్ళ నిజ రూపానికి వచ్చి ఆ దంపతులని ఆశీర్వదించి మీకేం కావాలి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు, మీరు ముగ్గురు మాకు ఒక బిడ్డగా జన్మించాలి అని కోరుతారు. ఆ బిడ్డే ఈ దత్తాత్రేయ స్వామి. కలియుగంలో ధర్మాన్ని స్థాపించడానికి స్వామివారు ఎన్నో అవతారాలు ఎత్తారండి. ఈ గురు చరిత్రకి చాలా అంటే చాలా మహిమ ఉంది, చాలా అదృష్టం ఉంది. దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకున్నారు కదా. ఆయన 3 అవతారాలు ఎత్తారండి. దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అండ్ నృసింహ సరస్వతి స్వామి. సాయిబాబా కూడా ఇందులోకి వస్తాడండి. ఈ గురు చరిత్రలో స్వామివారి శక్తులని, ఆయన ఎలా ప్రజల్ని రక్షించాడో అవన్నీ చాలా క్లియర్గా స్టోరీస్ రూపంలో చాలా బాగా పెట్టారండి గురుచరిత్ర. నిజంగా గురుచరిత్ర చదవాలి అనుకుంటే చదవలేము, అదృష్టం ఉంటేనే చదువుతామని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే చాలా డేస్ నుంచి చదువుదాం అనుకుంటున్నాను, కానీ అస్సలే అవ్వట్లేదు. ఇక ఏదైనా సరే ఈ థర్స్డే చేయాలి అని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ దేవుళ్ళ విగ్రహాలన్నీ మంచిగా వాటర్తో తుడిచేసి గంధం ఇంకా బొట్లో పెట్టేశాను. దీపాలు కూడా వెలిగించేశాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి పూజ చేస్తున్నంతసేపు. ఏదో నా చుట్టూ మొత్తం పాజిటివ్ ఎనర్జీ లానే అనిపించింది. టీవీలో దేవుడి సాంగ్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ హాయిగా పూజ చేశాను. అసలే శ్రమ అనిపించలేదు. ఏ పని చేసినా శ్రమగా ఫీల్ అవుతాము, కానీ దేవుడి పని చేస్తే మాత్రం అసలే ఫీల్ అవ్వము. మనం గుడిలో అంటే దేవుడి రూమ్లో ఎంత పూజించినా సరే తులసి మాత దగ్గర కూడా పూజించాలి, అదే శ్రేష్టం. నేను పూజ పనులలో బిజీగా ఉంటే మా మమ్మీ ప్రసాదం చేసే పనిలో బిజీగా ఉంది. ప్రసాదం అంటే మనకి వెంటనే గుర్తుకొచ్చేది పులిహోర కదా. నాకు కూడా పులిహోర అంటే చాలా చాలా ఇష్టం. గుళ్ళో పెట్టే పులిహోర ఉంటుంది, దాని టేస్ట్కి ఏది సాటి లేదు. నాకు బిర్యానీ ఇష్టమా పులిహోర ఇష్టమా అంటే డెఫినెట్గా నా ఓట్ మాత్రం పులిహోరకే వెళ్తుంది. సో మా మమ్మీ అందరికీ ప్రసాదంగా పెట్టడానికి పులిహోర చేస్తున్నారు. అండ్ నాకు రవ్వ కేసరి చాలా బాగా చేయడం వచ్చు.
అనుకోవచ్చు. మమ్మీ పులిహోర చేస్తూ బిజీగా ఉన్నారు కదా, ఇంకా టైం అవుతుందని నేనే రవ్వ కేసరి చేస్తున్నాను. ఫాస్ట్గా రెడీ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ 12కి బాబా గుడిలో హారతి ఉంటుంది అండ్ మేము వెళ్తున్నప్పటికే 12 అయింది. హారతి అయిపోయిన తర్వాత అందరూ వెళ్తారు కదా, ప్రసాదాలు ఎవరికి పంచాలి అని చెప్పి టెన్షన్గా వచ్చేసాము. మమ్మీ నన్నే కొబ్బరికాయ కొట్టమన్నారు. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బాబా దగ్గరికి వెళ్ళిపోయాము. మా అదృష్టం ఏమో అప్పుడే హారతి ఇస్తున్నారు. బాబాకి హారతి ఇస్తూ భజనలు పాడుతున్నారండి. అమ్మయ్య బాబా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పేసి ఇక భజన పాడుకుంటూ ఉన్నాము. పేరుకి ఇది బాబా టెంపుల్, కానీ ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు స్థాపించారండి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఉప్పల్ దగ్గరలో ఉంటుంది. మీకు విషయం తెలుసా, హనుమాన్కి వాహనం క్యామెల్ అంట. ఈ విషయం నాకు మొన్ననే తెలిసింది. మీకు ఈ విషయం తెలుసో లేదో కింద కమెంట్ చేసేయండి. ఈ గుడిలో శివుడు కూడా ఉన్నాడు. యాక్చువల్లీ థర్స్డే మాత్రమే ఈ గుడికి రావాలని కాదు, మండే నుంచి సాటర్డే వరకు ప్రతి ఒక్క దేవుణ్ణి ఇక్కడ స్థాపించారు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్, చాలా పెద్దగా ఉంది. ఎప్పుడు మేము టెంపుల్కి రావాలనుకున్నా కూడా ఈ టెంపుల్కే వస్తాము. ఈ టెంపుల్ దగ్గరనే నేను గురు చరిత్ర చదువుదాము అని అనుకున్నాను. ఇక్కడ మా డాడీ నాకు గురు చరిత్ర బుక్ ఇచ్చారు. బాబా ముందే గురు చరిత్ర కొంచెం చదివాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇలా గురు చరిత్రను ఫస్ట్ డే నేను బాబా దగ్గర చదవడం నా అదృష్టమని అనుకుంటున్నాను. ఈ గురు చరిత్రలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి. ఎన్నో మంచి స్టోరీస్ ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ బుక్ చదువుతుంటే మనలో దైవత్వం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అండ్ దేవుడి మీద భక్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా స్వామివారి ముందు గురు చరిత్ర చదవడం నిజంగా నా అదృష్టం. చాలా హ్యాపీగా అనిపించింది ఈ డే. ఇంకా ఇక్కడ ప్రసాదాలంట వాళ్ళే పెడతారంట. మనం తీసుకొచ్చుకున్న ప్రసాదాలు కూడా అక్కడ కొంత స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. మీకెందుకు ఇబ్బంది, మేమే పెడతాము అని చెప్పి ప్రసాదం పెట్టారు. మేము కూడా ప్రసాదం తిన్నాము. అన్నీ భలే కుదిరాయండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ఒకరికి అన్నం పెట్టడం చాలా పుణ్యం. ఇక అన్నం తినేసి ఇంటికి బయలుదేరిపోయాము అండి. ఇంటికి వచ్చామో లేదో మా సారు మమ్మల్ని పిచ్చి చేస్తాడు. ఒక 10 minutes ఎక్కడికి వెళ్ళారు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు, ఇదే గోల. మమ్మల్ని ఆగమాగం చేసేస్తాడు. వెళ్ళింది జస్ట్ 2 hours అంతే, కాకపోతే 2 years తర్వాత కలిసినట్టు చేస్తాడు. అంత కోతిలాగా. అదే డాగ్ యొక్క ప్యూర్ లవ్. టెంపుల్ నుండి ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు పడుకున్నామండి, అలసిపోయామని. తర్వాత నేను మళ్ళీ నిద్ర నుంచి లేచి స్నానం చేసి మళ్ళీ పూజ చేస్తున్నాను. ఈ గురు చరిత్ర చదవడమైన పుణ్యమా అని రోజు మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేస్తున్నాను అండ్ పూజ కూడా చేస్తున్నాను. పూజ చేసేసిన తర్వాత ఇక నేను మళ్ళీ గురు చరిత్ర చదవడం స్టార్ట్ చేశానండి. గురు చరిత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత నేలపై పడుకున్నాను. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.